ఏమండి? నేను ఒక పెద్ద ఆయన వచ్చారండి, నేను పాలకొల్లు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు. ఏమండి? చాలా పెద్ద వయసు, తలంతా పండిపోయింది. నాకు తెలిసి ఒక 68-70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన రాగానే దండం పెడతాను. అయ్యా మీరు పెద్దవాళ్ళు అయ్యా, మీరు ఆశీర్వదించాలి కానీ మీరు దండం పెట్టకూడదని నేను అన్నాను. లేదయ్యా, నేను మిమ్మల్ని గురించి ఒకప్పుడు తప్పుడుగా అనుకున్నానండి, నన్ను క్షమించరా అంటే ఆ చేతులు పట్టుకుని బతిమాలుతున్నాడండి ఆయన. "హహ, మీరు నా తండ్రి లాంటి వారు అయ్యా, మీరు అంటే ఆ మాట అనకూడదయ్యా, తప్పు. అయినా నాకేం విరోధం మీ మీద లేదు కదా, రండి కూర్చోండి అని ఆయనతో కలిసి నేను భోజనం చేశాను." అంటే తెలియనప్పుడు అపార్థం చేసుకునేటప్పుడు అపార్థం చేసుకుంటారు, చేసుకునివ్వండి. అలాగని మన శత్రువులుగా అనుకుంటాం వాళ్ళని, చెప్పండి. కానీ ఆయనే పశ్చాత్తాపడి నా దగ్గరకు వచ్చి 2 చేతులు పెట్టుకుని, నేను చిన్నోడిని ఆయనకన్నా, ఆయన నా చేతులు పట్టుకొని ఎందుకన్నా, నిన్న కాక మొన్న విషయం, రీసెంట్ విషయం. ఆయన మాట అనగలుగుతున్నారు అంటే కారణం ఏంటి? ఆయనలో ఒక పశ్చాత్తాపతో హృదయం కలిగింది. అది ఆయన మనసులో ఉంచుకోలేక నా దగ్గర కన్ఫెషన్ అయిపోయారు. మీరెందుకు అయ్యా చెప్తున్నారంటే, నా మనసులో ఉంచుకోకూడదు కదయ్యా, అందుకే మీ దగ్గర నేను తప్పును ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు. వెరీ గుడ్. మార్పు ముఖ్యం. ఐదో మన దగ్గరికి వచ్చి మన దగ్గర క్షమాపణ అడగాలనేది కాదు మన ఉద్దేశం. అలా ఎవరి మీద విరోధ భావం ఉండకూడదు. ఏమండి? మనకు తెలియని విషయాన్ని విన్నదాని వల్ల మన ఎదుటి వ్యక్తిని తప్పుగా అంచనా వేయకూడదు. సామెత ఉంది కదండి ఇంగ్లీష్లో, డు నాట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. అంటే పుస్తకంలోని టైటిల్ని చూసి పుస్తకం అంతా చెడ్డదనుకుంటే ఎలా? ఏమండి? ఒక వ్యక్తిని చూసి ఏదో ఒక మాట 2 మాటలు విని ఈ వ్యక్తి అంతా తప్పుడు వ్యక్తి అనుకుంటే ఎలా? అనుకోకూడదు. పూర్తిగా వ్యక్తి కోసం తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నిర్ణయానికి రావాలి. అలా ఎంతో మంది మన కోసం తెలుసుకోకుండా తప్పుడు అనుకోని వాళ్ళు మనం ఏం చేయాలి? ఎవరైనా మన కోసం తప్పుగా మాట్లాడుతుంటారు కదండి, మనం రెచ్చిపోయి వాళ్ళని చెప్పిద్దామా? వద్దు, మనం ప్రేమిద్దాం. వాళ్ళని తెలియక మాట్లాడుతున్నారు, క్షమించండి. దేవుడు కూడా అదే అడగాలి. నేను చాలాసార్లు అదే అడుగుతున్నాను కదా నిలబడినప్పుడు, తండ్రి మా పట్ల ఎవరైనా విరోధంగా అనుకుంటే వాళ్ళని క్షమించండి తండ్రి. ఎందుకంటే అది బైబిల్ విధానం. అది ఇలా చేయకుండా లోక సంబంధులుగా మనం కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని రెచ్చగొట్టి, ఏమండి, వాళ్ళని కయ్యానికి కాళ్ళు దువ్వి ఈరోజు బైబిల్ పైన బురద జల్లేటట్లుగా 2 అంతలుగా వాళ్ళని తీవ్ర స్థాయికి తీసుకుని వెళితే ఎక్కడ మారుతుంది చెప్పండి? క్రైస్తవ్యంలోనికి ఇతర నమ్మకాలలో ఉన్న వాళ్ళు ఎలా మార్చగలని చెప్పండి? సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఎలా ఉండగలని చెప్పండి? బైబిల్ ఏమో ఉండమని చెప్తుంది, నువ్వేమో ఉండనంటున్నావు. ఇప్పుడు బైబిల్ రైటా నువ్వు రైటా? ఏమండి? కనుక బైబిల్ చెప్పిన విధానంలో మనం ఉండగలగాలి. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవ్యం.